ఇప్పుడు అబద్ధం ఆడకుండా చెప్పు, నువ్వు చాలా సఫర్ అవుతున్నా అన్నావు, చాలా టార్చర్ అవుతున్నాను అన్నావు. కంటికి కనబడని దయ్యాల వలన, కంటికి కనబడే మనుషుల వలన? మనుషుల వల్ల అన్నోళ్ళు చేతులు ఎత్తండి. కంటికి కనబడని దయ్యాల వల్ల కాదన్నయ్య, కంటికి కనబడుతున్న మనుషుల వల్లనే నేను సఫర్ అవుతున్నాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. చేతులు ఎత్తని వాళ్ళంతా ఏ మనుషులతో సఫర్ కావట్లేదు అన్నమాట. అప్పుల వాళ్ళు ఎంతమందో చేతులు ఎత్తండి. అప్పులు ఉన్నోళ్ళు అందరూ నాకు అప్పులు ఉన్నాయి అన్నోళ్ళు చేతులు ఎత్తండి. అన్నయ్య నాకు అప్పులు ఉన్నాయి అన్నయ్య అన్నోళ్ళు చేతులు ఎత్తండి. మరి ఇందాక చేయత్తమే అక్కాయ్, యాడున్నా నీకెళ్ళి చూస్తున్నా నేను, నువ్వు చేయత్తట్లేదు ఏందని. మరి అప్పులు ఉన్నప్పుడు అప్పులు ఇచ్చినోడు, నీకు ఇచ్చినోడు రోజు తిడుతుంటాడుగా నిన్ను. అప్పుడు ఆ మనిషి వల్ల సఫర్ అవుతున్నట్టేగా నువ్వు. అట్లా ఇరుగు పొరుగుల వల్ల, కుటుంబంలో వ్యక్తుల వల్ల, కొన్ని సూటిపోటి మాటల వల్ల, బంధువుల మాటల వల్ల, వాళ్ళు చేసే అవమానాల వల్ల, వాళ్ళు కలిగించే ఇబ్బందుల వల్ల ఎక్కువ శాతం మంది సఫర్ అయ్యేది వ్యక్తుల వల్లనే. కొంతమంది అధికారుల వల్ల సఫర్ అవుతారు, కొంతమంది రాజుల వల్ల సఫర్ అవుతారు. మొత్తంగా కనపడేది మనుష్యులే. రాజుల రూపంలో ఉన్నాయి, అధికారుల రూపంలో ఉన్నాయి, సాటి మనుషుల రూపంలో ఉన్నాయి. మనకొచ్చే శోధనలు ప్రభుత్వం వల్ల కానీ, అధికారుల వల్ల కానీ, లేకపోతే ఇరుగు పొరుగు సాటి మనుషుల వల్ల కానీ వస్తాయి. తప్పించి ఆకాశంలోంచి ఊడిపడవు మనకు సమస్యలు. ఎంతమంది ఒప్పుకుంటారు? అవునా? నీ గురించి ఒక ఆమె ఇంకొక ఆమెకి తేడాగా చెప్పింది అనుకో, సైతాంది నా గురించి ఇట్ట ప్రచారం చేస్తున్నా అంట అన్నయ్య, సైతాంది అంట. నిజమే, కరెక్టే చెప్పావు. ఆ ఎమ్మి మంచిదే కానీ ఆ ఎమ్మిని శోధిస్తుంది సైతాన్. లేకపోతే నీ వ్యవహారం ఆ ఎమ్మికి ఎందుకు? పిచ్చమ్మికి శోధిస్తుంది, దయ్యం చేత శోధింపబడి నిన్ను వేధిస్తుంది. అంటే నువ్వు కంటికి కనబడుతున్న వ్యక్తిని చూస్తున్నావు కానీ వ్యక్తి వెనకాడుతున్న దయ్యాన్ని చూడట్లా. ఫస్ట్ నుంచి మనుషులు ఇంతే మోసపోతూ ఉన్నారు. తాగి నిన్ను ఇబ్బంది పెడుతున్న నీ కొడుకునో నీ భర్తనో నువ్వు చూస్తున్నావు కానీ ఆ తాగుడికి కారణమైన దయ్యాన్ని చూడవు. నువ్వు నీ దాడంతా కూడా నీ బిడ్డ మీదో భర్త మీదో ఉంటుంది కానీ వాళ్ళ వెనకాడుతున్న దయ్యం మీద ఉండదు నీ దాడి. అసలు అవి ఒకటి ఉన్నాయి, వాళ్ళని శోధిస్తున్నాయి అన్న గ్రహింపే నీకు లేదు. వాటిని గుర్తుపట్టాలి, వాటిని దెబ్బగొట్టాలి. అర్థమైందా? స్విచ్ ఆఫ్ ఇదే, స్విచ్ ఆఫ్ చేస్తే ఫ్యాన్ ఆగిపోయినట్టు. మూలం ఎక్కడుంది? స్విచ్ బోర్డు దగ్గర ఉంది. అక్కడ ఆ మీట నొక్కితే ఆగిపోయిద్ది, ఆ మీట నొక్కితే రన్ అయింది. అట్లాగా ఈ తోలుబొమ్మలాగా ఆడుతున్న మనుషుల వెనక అయ్యి ఉన్నాయి. అర్థమవుతుందని నేను చెప్పేది మీకు. పోరాడుతున్నది అసలు అంధకార శక్తులు అనే స్పర్శ నీకుంటుందా? ఆఫీసులో నీ పై ఉద్యోగి నీ మీద నిన్ను టార్చర్ చేస్తుంటే వాడిని తిడుతుంటావు నువ్వు, కానీ వాడి వెనకుండి దేవుని బిడ్డవైన నిన్ను టార్చర్ చేస్తున్న దయ్యం ఆలోచనే రాదు నీకు. నీ తోటి కొలీగ్గా ఉండి నీ మీద కొండాలు చెప్పి సార్ దగ్గర నిన్ను ఇబ్బంది పెడుతున్నటువంటి తోటి కొలీగ్ ఒక వ్యక్తే కనపడతాడు, వాడిని ఆడిస్తున్న దయ్యం కనపడదు నీకు. రాజు కాదు, రాజును ఆడించిన దయ్యం, శద్రకు మేషకు అబేద్నెగోలను అగ్నిగుండం పాలు చేయటానికి వాడిని శోధించిన దయ్యాన్ని గుర్తుపట్టాలి. ఆ స్పర్శ యేసయ్యకుంది, అంత స్పర్శ ఇంకెవరికి లేదు. ఆ సిలువ నీకు దూరమగును గాక, ఆ సిలువ నీకు దూరమగును గాక అని సీమోను పేతురు ప్రభు చేయబట్టుకొని గద్దిస్తుంటే సాతానా నా వెనక్కి పో అన్నాడు. అన్నాడా? ఎవరిని గద్దించాడు? పేతురు సైతాను మొహమాడ వెనక్కి పో అన్లా, సాతానా నా వెనక్కి పో అన్నాడు. డైరెక్ట్గా సాతాన్ని గద్దించాడు. అంటే పేతురుని ఎవరు శోధిస్తున్నారో ప్రభు గుర్తుపట్టేశాడు. ఇస్కరియోతు యూదాని ఎవరు శోధిస్తున్నారో గుర్తుపట్టేశాడు. వాడు ఆ ముక్క పుచ్చుకోగానే సాతాను వానిలో ప్రవేశించెను. జరుగుతున్న సంగతుల వెనక మూలాలు ఏంటో తెలుసు యేసయ్యకు. మనమేమో ఆయన బిడ్డలమని చెప్పుకుంటున్నాం కానీ మనకు మూలాలు తెలియదు. సంగతులే చూసి
వస్త్రములు చించుకొనుచున్నాము. వాళ్ళు ఎట్ట చేశారు, వీళ్ళు ఎట్ట చేశారు, వాళ్ళు అలాగా, వీళ్ళు ఇలాగా, కొడుకు అలా, కూతురు ఇలాగా, బంధువులు ఇలాగా, పక్కోళ్ళు ఇలాగా, పైన వాళ్ళు ఇలాగా, క్రింద వాళ్ళు ఇలాగానే. మరి కనపడేది మనకి వీళ్ళేగా అని కాదు. దేవుని బిడ్డవైన నిన్ను విసిగించడానికి, వేధించడానికి, శోధించడానికి, ఇబ్బంది పెట్టడానికి, నీ ద్వారా జరుగుతున్నటువంటి దేవుని రాజ్య విస్తరణ జరగకుండా ఆపటానికి సాతాను గట్టుగట్టినట్టు, ముట్టడి వేసినట్టుగా కొంతమంది వ్యక్తులను నీ మీదకి శోధించడానికి, నీ మీద గుసిగొలుపుతా ఉంటాడు వాడు. అందుకని పౌలు మహనీయుడు ఏం చెప్పాడంటే, ఆ మనుషులందరి కొరకు ప్రార్థన చేయండి, అప్పుడు వాళ్ళకు పట్టిన దయ్యాలు వదిలిపోతాయి, అప్పుడు వాళ్ళ మధ్య మీరు ప్రశాంతంగా ఉండగలుగుతారు అన్నాడు. ఎంతమందికి అర్థమైందో ఏమో. వాళ్ళ మధ్య మనం ఇప్పుడు మెంటల్ హాస్పిటల్లో మనం ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేస్తే ఉంటాం? సింపుల్ లాజిక్ చెప్పండి మీరు. మనం మెంటల్ హాస్పిటల్లో ఉండాల్సి వచ్చిందండి. మెంటల్ హాస్పిటల్లో ఉండాల్సి వచ్చినప్పుడు చుట్టూ మెంటల్ వాళ్ళే. ఆ మధ్యకాలంలో బ్రదర్ చెప్పాడు, వాళ్ళ అక్క మెంటల్ హాస్పిటల్లో ఉంటే నువ్వు పోయాడంట పలకరిద్దామని. పలకరిద్దామని పోతే లోపల నుంచి డాక్టర్ గారు స్పీడ్గా వస్తున్నాడంట. చక్క 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 డాక్టర్ గారు వస్తుంటే పక్కకి వెళ్ళాడు, పక్క జరిగాడు. సడన్గా బయటికి వెళ్ళిపోయాడు డాక్టర్ గారు. బయటికి వెళ్ళి ఆ మెల్ల మీద నిలబడి, లోపల హాస్పిటల్లోంచి స్పీడ్గా వచ్చి మెల్లలో నిలబడి వాచ్కి వెళ్ళి చూస్తున్నాడంట, పైకి చూస్తున్నాడంట, వాచ్కి వెళ్ళి చూస్తున్నాడంట, పైకి చూస్తున్నాడంట అంటున్నాడు. ఎంతసేపు చూసినా అదే పని చేస్తున్నాడు. అప్పుడు అర్థమైంది నేను డాక్టర్ కాదు మెంటలోడని. వాని గెటప్ చూసి ఏమనుకున్నాడు డాక్టర్, గెటప్ చూసే డాక్టర్ లాగా ఉన్నాడు, అంతా పర్ఫెక్ట్గా ఉన్నాడు మనిషి. కానీ అక్కడికి పోయి స్టక్ అయిపోయాడు. పైకి చూడటం వాచ్, చూడటం పైకి చూడటం వాచ్, ఇక అదే పని. వాళ్ళ అక్క దగ్గరికి వెళ్తే కాస్త కొంచెం మానసిక స్థితి బాగలేదని చేర్చారు కదా, కొంచెం మెడిసిన్ వాడే, రేపు కొంచెం పర్వాలేదురా సుమారుగా ఉన్నాను అంటే, సరే ఇక్కడే పండుకుంటా లేక అని అలా అక్క పక్కన బెడ్ వేసుకొని పండుకున్నా అంటే, ఆ పక్కన మెంటల్ వాళ్ళు ఉన్నారు. ఆ వార్డు మొత్తం అసలు ఎవడు గొడవ చేయడు, చాలా ప్రశాంతంగా ఉన్నారంట. అసలు ఇది మెంటల్ హాస్పిటల్ ఏంది, ఇంత ప్రశాంతంగా ఉన్నారు, ఇంత నీట్గా ఉంది, ఇంత నిశ్శబ్దంగా ఉంది, ఇంత హాయిగా ఉంది. వాళ్ళు చెప్పారంట, సార్ ఇక్కడ వద్దు, మీకు సపరేట్గా ప్లేస్ ఇస్తాం, అక్కడ పండుకోండి అంటే, లేదు సార్ ఇంత ప్రశాంతంగా ఉంటే ఇక్కడే పండుకుంటాను సార్ నేను. ఈయన పక్కన ఇంకొకటి బెడ్ వేసుకొని పండుకొని ఉన్నాడు చాలా ప్రశాంతంగా, నవ్వుతా పలకరి. అక్కడే పండుకున్నాడు. మధ్యరాత్రికి ఏదో సౌండ్ వచ్చి లేచాడంట. సౌండ్ వచ్చి లెగిస్తే ఆ పడక మీద వాడు లేడు. చిత్రం ఏంటంటే ఆ బెడ్ కూడా లేదు. ఆ పడక మీద వాడు లేచి నిలబడ్డాడు. ఆడు పండుకున్న మంచమే చేతుల మీదకి ఎత్తి పెట్టాడు. ఎవరి మీద వేయడానికి తెలుసా? వామ్మో అని చెప్పి లేచి పరిగెత్తాడంట. అప్పుడు అర్థమైపోయింది, మెంటల్ వాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు. వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారని పొరపాటును కూడా అనుకోకూడదు. వాళ్ళకి ఎప్పుడు ఎలాగైద్దో తెలియదు. దేవునికి స్తోత్రం. శ్రమ కలగక మునుపు ప్రార్థన, శ్రమ కలిగినా కూడా ప్రార్థనే. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలెను. మీలో ఎవరికైనా సంతోషం కలిగిన అతడు కీర్తన పాడవలెను. యాకోబు రాసిన పత్రిక 5:13. ప్రియులారా, దేవుడు మనకు అనుగ్రహించిన ఆయుధములలో ప్రప్రథమమైనది, కీలకమైనది, శ్రేష్టమైనది, అవసరమైనది, అన్నిటికంటే ముఖ్యమైనది ప్రార్థన, విజ్ఞాపన, యాచన, కృతజ్ఞత, స్తుతి. ఎంతమంది దీన్ని గుర్తించారు? అలాగాని మనం వారి కోసం ప్రార్థన చేయకపోతే, మన చుట్టూ ఉన్న వ్యక్తుల విషయంలో మనం దేవునికి మొర్రపెట్టకపోతే
మనల్ని శోధించడానికి ఇంకెక్కడి నుంచి అవసరం లేదు, మన చుట్టూ ఉన్న వ్యక్తులే చాలు. వాళ్ళు మనల్ని అటాక్ చేయకుండా ఉండాలంటే, వాళ్ళు దురాత్మల చేత శోధింపబడకుండా ఉండాలి. శోధింపబడొద్దు అంటే వాళ్ళ కోసం మనం చేతులు ఎత్తాలి. అది నీ ఫ్యామిలీ వైపు కావచ్చు, నీ ఇరుగు పొరుగులు కావచ్చు, నీ తోటి కొలీగ్స్ కావచ్చు, తోటి స్టూడెంట్స్ కావచ్చు, తోటి కార్మికుల ద్వారా కావచ్చు, ఏ విధంగానైనా నీకు రావచ్చు శోధన. అలా నీకు రావద్దు. నీ భర్త ద్వారా కావచ్చు, భార్య ద్వారా కావచ్చు, పిల్లల ద్వారా కావచ్చు, ఫ్రెండ్స్ ద్వారా కావచ్చు, అధికారుల ద్వారా కావచ్చు, ఎవరి ద్వారా కూడా నీకు శోధన రావద్దంటే వీళ్ళందరినీ ప్రార్థనలో ఎత్తి పట్టాలి. అలా నువ్వు చేసి చూడు. అప్పుడు నీ మీదకి వచ్చే వ్యక్తులు ఎవరు ఉండరు. ఇక అన్ని కంట్రోల్ అయిపోతాయి. చుట్టూ ఉన్నటువంటి సాతాను ద్వారాలు ఎవరంటే వ్యక్తులేగా, వాళ్ళందరూ కంట్రోల్ అయిపోతారు. ఎందుకంటే ప్రార్థన ద్వారా దేవుణ్ణి కదిలిచ్చావు నువ్వు. ఇది ప్రతిరోజు జరగాలి. ప్రభువా, నేనును నా ఇంటి వారును నీ భద్రతలో ఉండునట్లు కాపాడు. నేను వారిని శోధించొద్దు, వారు నన్ను శోధించొద్దు. నా ఇంట పసిబిడ్డ మొదలు వృద్ధుల వరకు నీ కృపా కాపుదల పెట్టు. ఎవరును బలహీనపడకుండా, సాతానుకు చోటు ఇవ్వకుండా. కొంతమంది మన కుటుంబ సభ్యులు ఆత్మహత్యల ఆలోచనలు చేస్తుంటారు. అలా ఆత్మహత్యల బారిన పడకుండా, దుర్వ్యసనాల బారిన పడకుండా, ఒకవేళ పడున్న వాళ్ళని విడిపించి దయచేసి వాళ్ళని కాపాడమని ప్రతి నిత్యము నీ ప్రార్థన ధూపము దేవుని దగ్గర ఉండాలి. ఇది ఒక ఆయుధము. దేవుడు మనకిచ్చిన ఆయుధములలో ప్రప్రథమమైంది ఏంటి? మన మీద దాడులు జరుగుతాయా లేవా? మనది యుద్ధమా కాదా? పోరాటమా కాదా? పిచ్చోళ్ళ మధ్యలో ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలి? పిచ్చోళ్ళకి పిచ్చి తగ్గునట్లు ఇంకా వేరే మందే లేదు, ప్రార్థనే. ఇలాగూ నువ్వు దేవునికి మొరపెట్టుట ద్వారా దేవుడు కదులుతాడు. ఇక దేవుడు కదిలి లైన్లోకి వస్తే ఇక అంతకు మించిన ఆయుధం ఏముంది? మన ఆయుధము దేవుడే, మన ఆభరణము దేవుడే, మన కిరీటము దేవుడే, మన స్వాస్థ్యము దేవుడే, మన ఆయుధము దేవుడే, మన కేడము దేవుడే. మన కేడెం ఎవరు? మన దుర్గం ఎవరు? ఆశ్రయపురం ఎవరు? ఆయుధం ఎవరు? దాగుచోటు ఎవరు? రక్షణ శృంగం ఎవరు? దేవుడో, యేసయ్య. ప్రార్థన ఆయన్ని కదిలిచ్చిద్ది. ఎవరిని కదిలిచ్చిద్ది? అప్పుడు మనం శత్రు దాడిని తప్పించుకోవడానికి అక్కడి నుంచి ఆజ్ఞ బయలుదేరిద్ది. అర్థమైందా? అప్పుడు దయ్యాల ఆటలు సాగవు. అందుకు చేయమన్నాడు ప్రార్థన. మైండ్ పోయి కాదు, పిచ్చి పట్టి కాదు. రాయించినోడు పరిశుద్ధాత్మ, రాసినోడు పౌలు. రాసిన పౌలును చూడొద్దు, రాయించిన పరిశుద్ధాత్మను చూడండి. ఎవరినే? పరిశుద్ధాత్మను చూడండి. పరిశుద్ధాత్మ ఇచ్చిన సలహా. ఏ దాడి వచ్చినా, నీకు ఏ వేదన వచ్చినా మనుషుల వల్లే వచ్చిదిరా పిచ్చిమాలోకం. వాళ్ళకి మెంట లేకుండా ఉంటేనే నువ్వు ప్రశాంతంగా ఉంటావు. ఈ దయ్యాలన్నీ వాళ్ళకి ఎక్కిస్తాయిరా, వాళ్ళు నీకు ఎక్కిస్తారు. కాబట్టి వాళ్ళు నీకు ఎక్కించకూడదంటే ముందు వాళ్ళకి ఎక్కకూడదు, వాళ్ళకి ఎక్కకూడదంటే వాళ్ళకి ఎక్కించే దయ్యాలు వదిలిపోవాలి. అందుకని వాటిని కొట్టరా ప్రార్థనలో అన్నాడు. నేను చెప్పినప్పుడేం బాగానే వింటారు, కోటం అయిపోయినాక మొత్తం మరిచిపోతారు. ఏందో ఏమో మీరు కరెక్టేనన్నయ్య అన్నట్టు ఫేసులు పెట్టారు అందరు. ఇప్పుడు మరి రోజు చేస్తారా? చేసి చూడండి. నువ్వు అలాగూ చేసి శత్రువు కార్యములను బంధించి వాడి ఆటలు కట్టేసి అప్పుడు చేయి పని. మొదట బలవంతుడైన వానిని బంధించకపోతే వాని ఇల్లు దోచుకోవటం కుదరదన్నాడు యేసయ్య. తెలుసుకోండి. వాడిని వేయండి ముందు. ఎక్కడ వేయాలి వాడిని? ప్రార్థనలో వేయాలి. ఎక్కడ వేయాలి? ప్రార్థనలో వేయాలి. మొదటి ఆయుధము ప్రార్థన. ఇక మిగిలిన ఆయుధాలన్నీ ఎక్కడ ఏ ఆయుధం ఎలా వినియోగించాలో ఆ జ్ఞానం వచ్చేది కూడా ఈ ప్రార్థనలోనే.
ఇప్పుడు వాక్యం ఖడ్గం, విశ్వాసం డాలు, రక్షణయను శిరస్త్రాణం, నీతియను మైమరువు, సమాధాన మనస్సును సిద్ధ మనస్సును జోడు, సత్యమను దట్టి. ఏమండి, ఇవన్నీ ఉన్నాయిగా సర్వాంగ కవచాలు. ఇవన్నీ ఎప్పుడెప్పుడు ఏది ఎలా ఉపయోగించాలో, ఏది వినియోగించి మనం జయం పొందాలో ఆ వివేకం కూడా దేవుడే మనకు అనుగ్రహిస్తాడు. అర్థమైందా? ఆ వివేకం కూడా మహానుభావుడే మనకి ఇవ్వాలి. ఎక్కడ విశ్వాసాన్ని వాడాలో, ఎక్కడ వాక్యాన్ని వాడాలో, ఎక్కడ వివేచనను వాడాలో ఆ వివేచన జ్ఞానం అంతా ప్రభువే ఇస్తాడు. ఆయుధాలు ఉండగానే సరికాదు, వాటిని వాడటం తెలిసి ఉండాలి. అర్థమైందా? బాణాలు వేసేవాళ్ళ దగ్గర బాణమే చేతిలో పెట్టుకొని ఉండాలి. అంతేగాని బాణాలు వేసేవాడి దగ్గర కత్తి తీసుకొని పోయావు అనుకో, నువ్వు కత్తి తీసుకుని వాడి దగ్గరికి పోయేసరికి ఒళ్ళంతా పచ్చడి చేసి కూర్చోబెడతాడు వాడు. ఆయుధాలు ఉండగానే సరికాదు, ఏ ఆయుధము ఎక్కడ ఎలా ఏ టైంలో వినియోగించాలో ఆ వివేచన జ్ఞానం దేవుడు ఇవ్వాలి. అది కూడా దొరికేది ప్రార్థనలోనే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది ఎక్కడ దొరికింది? ప్రార్థనలోనే దొరికింది. మన దగ్గర వంకర టెంకర బుద్ధి ఉందనుకో, మనుషులు ఆడుకుంటారు, సైతాను కూడా ఆడుకుంటాడు. దేవుడు అందుకే చెప్తాడు, ఆ వంకర టెంకర్లు సరి చేసుకొని చక్కగా నిలవబడు. యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనము, నరపుత్రుడా నీవు చక్కగా నిలువుము, నేను నీతో మాట్లాడాలి అంటాడు. కొంతమంది దగ్గర మెతక మనస్తత్వాలు ఉంటాయి, మెతక బుద్ధులు ఉంటాయి. నేను చెప్పనా, మెతక ఉన్నంత వరకు రాలగొట్టబడతా మనం. మన దగ్గర మెతక ఉన్నంత వరకు శోధించబడతానే ఉంటాం. వంకర ఉన్నంత వరకు శోధించబడతానే ఉంటాం. వంకర్లన్నీ విసర్జించి చక్కగా నిలిచి నాకు సరైన ఇల్లు లేదు, అద్దె ఇల్లని దిగులు పడదు, నాకు సరైన ఆస్తిపాస్తులు లేవని ఏడవడు, నాకు సరైనటువంటి జీవితం లేదు అని కృంగిపోడు, నాకు సరైన వస్త్రాలు లేవని వేదన పడరు. ఈ వస్త్రాలు చినిగినా పర్వాలా, నాకు మహిమ వస్త్రం ధరించబడి ఉంది. యేసేనా నీతి వస్త్రమై ఉన్నాడు. ఈ వస్త్రాలు చినిగితే కుట్టుకున్నాను, అరే చినిగిపోయిన చొక్కాలు తొడుక్కుంటున్నాడు, చినిగిపోయిన చీరలు కట్టుకుంటుంది అనుకోని పర్వాలేదు, నా మహిమ వస్త్రం వాళ్ళకేం కనపడింది? అక్షయమైన వాడబారని మహిమ కిరీట మహిమ వస్త్రాలు నాకు ఉన్నాయి. నిలవరమైన నివాసం ఈ భూమి మీద నాకు లేకపోవచ్చు, పునాదులు గల పట్టణమందు నా కోసం నా ప్రభు నిర్మించిన అద్భుతమైన నిత్యమైన శ్రేష్టమైన గృహము నా కొరకు ఎప్పుడో సిద్ధపరచబడి ఉంది. ఎంతమంది నమ్ముతున్నారు? అది నిజంగా నమ్ముతున్నారు? ఇప్పుడు ఆవేశంతో చేతులు ఎత్తారా? నిజంగానే ఉంది మన కోసం నిత్యమైనటువంటి నివాసం. యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనం నుంచి కిందికి చదివితే అదే ఉంటుంది. ఇప్పుడు నాకు వెళ్ళి చూడండి. దేవునికి స్తోత్రం. ఏమండి, అదే ఉంటుంది. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేనిడల నేను మీతో చెప్పుదు. నేను స్థలము సిద్ధపరచ వెళ్ళొచ్చున్నాను. నేను వెళ్ళి రెడీ చేసి నేను మళ్ళా వస్తా, మిమ్మల్ని తీసుకొని పోతా, మీరు నేను ఎల్లప్పుడూ ఒక్క దగ్గరే ఉంటాం. అక్షయమైన దానికోసం, శాశ్వతమైన దానికోసం, నిత్యమైన దానికోసం మన దృష్టి ఎప్పుడు ఎటు ఉండాలి? మన చూపు అంతా ఎటు ఉండాలి? పక్క చూపులో, నేల చూపులో, దొంగ చూపులో, కుళ్ళుబోతు చూపులో, వెనక చూపులో. ఏమండి, ఒక ఆమె వెనక్కి చూసి పతనం అయింది. స్ట్రైట్గా ముందుకు పో, వెనక్కి చూడొద్దని చెప్పాడు. ఆమెకు ఆగల ఉదారం. ఏందో పోతుందని వెనక్కి తిరిగింది, ఏం పోయింది? ఎవరు ఆమె? లోతు భార్య. ఏమండి, మోషే అటు ఇటు చూసి ఒకరిని చంపి పూడిచిపెట్టాడు. అయ్యో అటు ఇటు చూపులు అన్నమాట. కొంతమంది కొన్ని పనులు చేసేటప్పుడు అటు ఇటు చూస్తుంటారు, ఎవరన్నా చూస్తున్నారేమో అని. ఆయన పైన చూస్తుంటాడుగా. ఆయన కేసు బయటపడింది, పరారయ్యాడు. దేవునికి స్తోత్రం. మోషే ఏమో అటు ఇటు చూపులు, లోతు భార్యదేమో వెనక చూపు. దావీదే మిద్దె మీదకి ఎక్కి కిందకు చూశాడు. దేవునికి స్తోత్రం. ఆయన మిద్దె మీదకి ఎక్కి పైకి చూడాల్సిన, అంతకుముందు ఎప్పుడు పైకి చూసేవాడు, ఆ రోజు ఎందుకో కిందకు చూశాడు.
జీవితంలో సరిపోయినంత పాపం జరిగింది. మనం చూడాల్సింది ఆకాశం వైపు. ఎందుకంటే అక్కడ మన నాన్నున్నాడు, అక్కడ మన ప్రాణ ప్రియుడున్నాడు, మన దేవుని, మన తండ్రి అయిన దేవుని కుడి పార్శ్వమందు మన యేసయ్య ఉన్నాడు. ఆయన దగ్గర సమస్తం ఉంది. ఆయన ఆకాశమందున్నాడు అంటే అర్థం ఏంటో తెలుసా? సమస్తము ఆయన పాదాల కింద ఉంది అని అర్థం. ఆయన పైన ఏది లేదు, అన్నిటి పైన ఆయన ఉన్నాడు. నీ పరిస్థితుల పైన ఆయన ఉన్నాడు, నీ అప్పుల పైన ఆయన ఉన్నాడు, నీ రోగం పైన ఆయన ఉన్నాడు, నీ శత్రువుల పైన ఆయన ఉన్నాడు, మంత్రగాళ్ల పైన ఆయన ఉన్నాడు, మంత్రశక్తుల పైన ఆయన ఉన్నాడు, దురాత్మల పైన ఆయన ఉన్నాడు, దయ్యాల పైన ఆయన ఉన్నాడు. అన్నిటికీ పైన ఆయన ఉన్నాడు. అన్ని నామముల కంటే పై నామము నా యేసు నామము. అన్నిటికీ పైన ఉన్నాడు ఆయన. అంటే అర్థం ఏంటో తెలుసా? సమస్తమైన పాదాల కింద ఉంది, అన్నిటినీ శాసించే శాసనకర్తగా ఆయన ఉన్నాడని మర్చిపోవద్దు అని చెప్తున్నాడు. ఆయన కంట్రోల్ చేయలేడు. పరిస్థితులు నీ చేతులు దాటిపోవచ్చు, ఆయన చేతులు దాటిపోవు. కొంతమంది కదిలితే సావన్నా రావట్లా, నాకు సావన్నా రావట్లా, ఎప్పుడు చస్తానో ఏమో, ఎప్పుడు పోయితే ఈ పాడు ప్రాణం, ఈ దరిద్ర కొట్టు ప్రాణం అని ప్రయత్నాలు కూడా చేస్తారు సావటానికి. కొద్దిగా ఆగమ్మా, కొద్దిగా ఆగయ్యా, కొద్దిగాగు. నీ పరిస్థితులు మారుస్తాడు, నువ్వు దేవుని పని చేయాల్సి ఉంది. కొద్దిగాగు, నువ్వు సావద్దు, పాడొద్దు. ఆ పరిస్థితులన్నీ మారిపోతాయి. జీవంగల దేవుడి దగ్గరికి వచ్చావు, దేవుడిని నమ్ముకున్నావు, దేవుడిని తెలుసుకున్నావుగా. సావద్దు, పాడొద్దు. ఒక సమయం వచ్చింది, అప్పుడు నేను బతుకుతానన్నా బతకనీడు, నేను ఉంటానన్నా ఉన్నాడు. ఆ టైం వచ్చినప్పుడు చలో వచ్చేసాయి అంటాడు, వెళ్ళిపోతాం. అప్పుడు ఇక ఎప్పుడు యేసయ్యతోనే ఉంటాం. ఇక మనం ఎప్పుడు వెళ్ళి ఆయన దగ్గరే ఉంటాం కాబట్టి ఉన్నంత వరకు ఆయన పని చేద్దాం. ఉన్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా, బాధ అయినా, వ్యాధి అయినా, శోధనైనా, అప్పైనా, నిందైనా, అవమానమైనా అవన్నీ ఒక పక్కకు పెట్టి ఆయన వైపు చూస్తూ పైనున్న వాటిని వెతుకుతూ నిరీక్షణతో నా ప్రభు వైపు చూస్తూ ముందుకు సాగిపోదాం. విశ్వాసపు పరుగు పందెములో ఓపికతో పరిగెత్తుతాం. యేసు వైపు చూస్తూ. యేసు గెలిచి పైన ఉన్నాడు, మనం కూడా రేపు గెలిచి అక్కడ చేరుతాం. గెలిపిస్తాడు, ఆయనే మన జయమై ఉన్నాడు. ఆమేన్. సద్దాం బతుకుదాం అనుకుంటారా? నీకోసం చచ్చిపోయేంతగా ప్రేమించి నీకోసం చచ్చి బ్రతికిన వాడు ఉంటే ఆయన్ని చూసి బతికేచ్చా నువ్వా? ఎవడో పనికి మాలింది ఏమండి, ఎవరో మనుషుల ప్రేమలు, అల్పమైన ప్రేమలు అందలేదని సావాలనుకుంటారు కొంతమంది. నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, వాళ్ళు ప్రేమించట్లేదు, వీళ్ళు ప్రేమించట్లేదు, చీనా బ్రతుకని మనుషుల అల్పమైన ప్రేమలు, మాయ ప్రేమలు కోరుకొని అవి అందలేదని సద్దాం అనుకుంటారు పనికిమాలినోళ్ళు, ఆధ్యాత్మిక దరిద్రులు. నీకెందుకు? నిన్ను ప్రేమించి నీకోసం చచ్చి తిరిగి బ్రతికిన నా ప్రభు, చచ్చిపోయేంత ప్రేమించేవాడు నీకు తోడై ఉంటే, నా ప్రభు నీకు తోడై ఉంటే నువ్వెందుకు కావాలి? అవసరం లేదా? సజీవుడు నిరంతరం నిన్ను గమనిస్తున్నాడు. నీకు తెలుసో తెలీదో, నువ్వు ఆయనతో వచ్చి మాట్లాడలేదు, కానీ నువ్వు ఎప్పుడన్నా వచ్చి ఆయన దగ్గర కూర్చొని మాట్లాడతావని గంపడాశతో ఎదురు చూస్తున్న ప్రేమామూర్తి ఆయన. నీకోసం రారాజు ఎదురు చూస్తున్నాడు. నీ బతుకు నువ్వు, మరి నా బతుకు నేను. కానీ మన కోసం, మన రాక కోసం, మన సహవాసం కోసం, మన సన్నిధి కోసం ఆయన సన్నిధి ఎదురు చూస్తుంది. ఎంత వాస్తవం చూడండి. నెత్తి మీద రూపాయి పెడితే దమ్మిడికి జలని బతుకులు మనవి. అలాంటి బతుకులు మనల కోసం ఆయన ఎదురు చూస్తున్నాడంట కూర్చొని. అంత ప్రేమ నువ్వంటే. దేవునికి మహిమ కలుగునుగాక. ఎడు చూద్దాం ప్రతి పరిస్థితికి. నిత్యమైన స్వాస్థ్యానికి ఎడు చూద్దాం, అక్షయమైన ఆహారానికి ఎడు చూద్దాం, వాడబారని కిరీటానికి ఎడు చూద్దాం, శాశ్వతమైన అనుబంధానికి ఎడు చూద్దాం, నిత్యమైన ప్రేమకి ఎటు చూద్దాం, నిత్యమైన కృపకి ఎటు చూద్దాం, నిత్యమైన వాత్సల్యానికి ఎటు చూద్దాం. ఇవన్నీ ఆయన దగ్గరే ఉన్నాయి. నిత్యమైన సంతోషానికి ఎటు చూద్దాం. ఖర్జూరపు చెట్టు ఎటు చూస్తుందో చూడండి, అలా చూస్తా ఉంది. ఎప్పుడు దాని కళ్ళు అలాగా పైన ఉంటాయి. శాలెమ్మని ఎట్టు చెప్పాడని రోడ్డు మీద పైకి చూసుకుంటూ పోయారు. దేవునికి స్తోత్రం. ఆయన వైపే చూద్దాం. దేవునికి మహిమ కలుగును గాక.
ప్రియులారా, ఖర్జూరపు మట్టలు దేనికి వాడతారో తెలుసా? ఖర్జూరపు మట్టలు దేనికి వాడతారో తెలుసా? జయ సంకేతానికి వాడతారు. జయ జీవితానికి, జయ సంకేతానికి వాడతారు. యేసు ప్రభు సిలువలో ప్రాణం పెట్టడానికి ముందు యెరూషలేముకి వెళ్ళినప్పుడు ఆయన గాడిద మీద వెళ్ళినప్పుడు ఆయనకి స్వాగతం పలికిన వాళ్ళు ఏం తీసుకొని స్వాగతం పలికారో తెలుసా? ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని హోసన్నా జయమంటూ వాళ్ళు జయమును పాడారు. జయ సంకేతంగా, జయ సూచనగా వాళ్ళు ఖర్జూరపు మట్టలు ఎత్తారు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నా బిడ్డలారా, మీరు ఓడిపోయేవారు కాదు, మీరు జయించేవారుగా ఉండాలి. మీరు బలహీనులే కావచ్చు, నువ్వు బలహీనురాలువే కావచ్చు, నువ్వు బలహీనుడివే కావచ్చు, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, నీవు నా యందు విశ్వాసం ఉంచి ఉన్నావు, నేను జయించి ఉన్నాను, నేను నీకు తోడై ఉన్నాను, నేనే నీకు జయమిస్తాను అంటాడు ఆయన. ఇస్తాడు. జయ సూచన, జయ సంకేతం ఖర్జూరపు మట్టలు. మీరు 4 సువార్తల్లో చూడొచ్చు. యేసు ప్రభుని వాళ్ళు స్వాగతించేటప్పుడు ఏం తీసుకొని స్వాగతించారో నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఏం తీసుకొని? గాడిద కాళ్ళ కింద ఏం పరిచారు? ఖర్జూరపు మట్టలు పరిచారు, వాళ్ళ వస్త్రాలు కూడా పరిచారు. ఓకే, రైట్. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో ఏం రాయబడిందో తెలుసా? ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో పరలోకంలో కూడా ఈ ఖర్జూర మట్టలు కనపడుతున్నాయి. అది వింత. చూడండి కావాలంటే 7వ అధ్యాయం 9వ వచనం. జీవవృక్ష ఫలం చెట్టు తర్వాత, జీవవృక్ష ఫలం చెట్టు, జీవవృక్షం తర్వాత పరలోకంలో కనపడ్డది ఖర్జూరపు చెట్టు. ఇది వింతైన విషయం. ఇంకో చెట్టును కూర్చున్న ప్రస్తావన లేదు. కావాలంటే చూడండి ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం ఆఖరి లైన్. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత ఆశ్చర్యకరమైన విషయం అండి. సింహాసనాసీనుడైన వానికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని ఈ జయించిన వాళ్ళు, జయ జీవితాన్ని పొంది సింహాసనం ముందుకు వెళ్ళినటువంటి వీళ్ళు, ఎవడునో లెక్కింపజాలని గొప్ప సమూహము, ప్రతి జనములో నుండి, ఆయా భాషలో మాట్లాడు వారిలో నుండి, ప్రతి వంశములో నుండి ఎవడునో లెక్కింపజాలని గొప్ప సమూహము, వాళ్ళ చేతులందరి చేతుల్లో ఖర్జూరపు మట్టలు ఉన్నాయట. దేనికి గుర్తుగా వాళ్ళు పట్టుకున్నారు? జయ సంకేతమునకు, జయ సూచనగా వాళ్ళు ఖర్జూరపు మట్టలు పట్టుకున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. మనము కూడా జయించు వారముగా, జయ సంకేతముగా, జయ సూచనగా మనం నిలవాలి. మన తర్వాత వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా మనం జయించి మాదిరి ఇవ్వాలి. మనం నడిచి త్రోవ చూపాలి. మన ముందు జయించిన వాడు నా యేసయ్య, మన ముందు జయించి నిలిచిన వాడు నా యేసయ్య. ఆయన వెనువెంట పరిశుద్ధులమైన మనం కూడా జయ జీవితాన్ని అనుభవిస్తూ మన తర్వాత వచ్చే వాళ్ళందరికీ మనం జయ సంకేతాలుగా, జయ సూచనలుగా నిలవాలి అని చూపిస్తున్నాడు. నా ముందున్నటువంటి దైవజనులు నాకు జయ సంకేతాలే. నా ముందు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయిన వాళ్ళు, ఇప్పుడు వాడబడుతున్న దైవజనులు, నాకంటే పెద్దవారు, అనేక ఆత్మల్ని గెలిచిన వారు, అనేక ప్రాంతాల్లో దేవుని పని జరిగించిన వాళ్ళు, విరివిగా ప్రకటించిన వాళ్ళు నాకు ఎలా ఉంటారో తెలుసా? ఖర్జూరపు మట్టల్లాగుంటారు, నాకు ఖర్జూరపు చెట్టుల్లాగుంటారు. నాకు వాళ్ళు జయించి నాకు మాదిరిస్తున్నారు. మేము ఇంతవరకు ప్రయాణం చేసాం, ఇంతవరకు పరిగెత్తి, ఇదిగో ఇది సాధించి ప్రభు ముందు నిలబడ్డాం. నీకు దమ్ముంటే రారా. దేవునికి స్తోత్రం. నాకు దమ్ము లేదు, కానీ నన్ను పిలిచిన వాడు దమ్ము గలవాడు. ఆయన ఇస్తాడు, నేను కూడా వస్తా, నేను కూడా చేస్తా, నేను కూడా వస్తా, నేను కూడా జయిస్తా. నా ప్రభు నా చేపట్టుకున్నాడు. నా ప్రభు ఆశ. జయించాలన్నది నా ఆశ కాదు,
నన్ను గెలిపించాలన్నది నా ప్రభు ఆశ, నిన్ను గెలిపించి నిలబెట్టాలన్నది నా యేసయ్య ఆశ. నిన్ను ఓడగొట్టాలని కాదు, నిన్ను గెలిపించాలన్నది నా తండ్రి కోరిక. తెలుసా నీకు ఆ సంగతి? ఖర్జూరపు చెట్టు యేసయ్యను సూచిస్తుంది. వినండి బాగా, ఖర్జూరపు చెట్టు మనల్ని సూచిస్తుంది. ఖర్జూరపు చెట్టు సంఘాన్ని కూడా సూచిస్తుంది. ఖర్జూరపు చెట్టు వేళ్ళు ఎప్పుడన్నా చూసారా? వేళ్ళు, తాడి చెట్టు వేళ్ళు కానీ, వేప చెట్టు, మిగిలిన చెట్లు, మామిడి చెట్టు, వేప చెట్టు, రకరకాల చెట్లు ఉంటాయి. చెట్టు ఏడుంటే వేర్లు పోయి ఆడో ఉంటాయి. భూగర్భంలో వేర్లు ఎక్కడో ఉంటాయి. కొంగటేరు ఒకటి నిలువున లోపలికి వెళ్ళిద్ది, మిగిలిన పక్క వేర్లు అన్నీ పోయి ఎక్కడెక్కడెక్కడెక్కడెక్కడెక్కడెక్కడెక్కడో ఉంటాయి. ఒకదానికి సంబంధం ఉండదు. ఒక దగ్గర నుంచి బయలుదేరుతాయి, కానీ అన్నీ సపరేట్గా ఉంటాయి. ఎంతమందికి తెలుసు మిగిలిన చెట్లు? కానీ మీరు వెళ్ళి చూడండి, ఎక్కడ అవకాశం దొరికితే ఖర్జూరపు చెట్టు తవ్విన తర్వాత దాని వేళ్ళు చూడండి, ఎట్లుంటాయి తెలుసా? దాని వేళ్ళు అన్నీ సన్నగా వచ్చి ఒకదాంతో ఒకటి పెనేసుకొని ఉంటాయి. తాడి చెట్టు వేళ్ళు లాగానే ఉంటాయి. ఈత చెట్టు వేళ్ళు అదిగో. ఖర్జూరపు చెట్టు వేళ్ళు దొరికితే బాగుంట్రా. దానికి కొంగటేరు, పక్క వేర్లు ఏముండవు. మొత్తం ఒకదానికోటికి. అది ఏం సూచిస్తుందంటే సంఘాన్ని సూచిస్తుంది, సంఘం యొక్క ఐక్యతను సూచిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కుటుంబాలకు సూచిస్తుంది, క్రైస్తవ కుటుంబాలకు సూచిస్తుంది. ఒకళ్ళకొకళ్ళు సంబంధాలు లేని బతుకులు బతకూడదు. కలిసి ప్రార్థించటం, కలిసి మాట్లాడుకోవటం. అయ్యో చూడండి, కొబ్బరి చెట్టు వేళ్ళు, తాడి చెట్టు వేళ్ళు, ఈత చెట్టు వేళ్ళు, ఖర్జూరపు చెట్టు వేళ్ళు దాదాపు అలానే ఉంటాయి. ఎక్కడ చెట్టు ఉంటే ఎక్కడికో పోయి ముసుగులో వేరు పోయి ఎక్కడెక్కడో గడ్డి తిందు. ఎక్కడ చెట్టు ఉంటుందో దాని కింద అలాగా చాలా వేళ్ళు వస్తాయి. అన్నీ ఒకదానికొకటి పెన వేసుకొని ఆ మట్టిని అలా పట్టుకొని ఉంటాయి. అది ఐక్యతను సూచిస్తుంది. ఏ సంఘం అయితే ఏకమై పరిచర్య విషయంలోనూ, ప్రార్థన విషయంలోనూ దైవజనుడితో కలిసి ఏకీభవించి ఐక్యతతో ప్రవర్తిస్తారో ఆ సంఘాల అభివృద్ధిని ఎవ్వడు ఆపజాలడు. నేను నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవ నేరవు అన్న వాగ్దానం, నా ప్రవచన వాగ్దానం నెరవేరిద్ది. ఐక్యత కలిగినటువంటి సంఘాల్లో జరిగిద్ది ఇది. కుటుంబాలు కూడా అంతే. ఉండేది నలుగురు, 4 పెత్తనాలు, 4 దారులు. ఏం బతుకులో ఏమో చండాలంగా. విధేయత చూపరు, పెద్దోళ్ళకి లోబడరు, గౌరవించరు, వాళ్ళ మాటలు వినరు. వాళ్ళ ఇష్టం, ఎవరిష్టం వాళ్ళది, ఎవరి బ్రతుకులు వాళ్ళే. దేవుని పిల్లల కుటుంబాలు అలా ఉండకూడదు. ఖర్జూరపు చెట్టు పై బాటమే కాదు, భూగర్భంలో కూడా పాఠం ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దాని వేళ్ళు సంఘటితమై ఉంటాయి, సమైక్యమై ఉంటాయి. శబాష్. చూడండి, దాదాపు సన్నని వేళ్ళు చూడు ఎలా పట్టుకుని ఉందో చూడండి. ఒకదానికోటి మొత్తం ఒక గుట్ట అయితే పట్టుకొని ఉన్నాయి చూడండి. సన్నని వేళ్ళు, గుంపు కలిసే ఉంటాయి. చాలా వేళ్ళు ఉంటాయి, కలిసే ఉంటాయి. ఇక్కడ కారణం ఉంటే ఆ బజార్లోకి ఒక వేరు, ఈ బజార్లో ఒక వేరు, ఒకళ్ళ సంబంధాలు ఉండవు. కొన్ని చెట్లకి అట్లా పోతాయి, కొన్ని చెట్లకి. కానీ దీని లైఫ్ అది కాదు, దీని పొజిషన్ అది కాదు. మొత్తం కలిసి సంఘటితమై ఉంటాయి. చాలు. మనం 4 దిక్కులు పోయే టైపు కాదు. మనమందరం ఏకమై మొన్నంత పని చేశాం. మనమందరం ఏకమై ప్రార్థించాం, ఏకమై కష్టపడ్డాం, ఏకమై ప్రయాసపడ్డాం, ఏకమై ఖర్చు పెట్టాం, ఏకమై కాపలా కాశాం, కన్నీరు విడిచాం, వేలాది మంది రక్షణ కార్యాన్ని చూశాం. ఈరోజు అందరం ఐక్యమై కలిసి కష్టపడుతున్నాం. అందుకే
ప్రతి ఆదివారం 2 ఆరాధనలో ఇంతమందికి సమాధానం చెప్తున్నాం. ఇదేం చిన్న కూటం కాదు, ఇది భారీ మహాసభ. ఇది తెలుసా మీకు? ప్రతి ఆదివారం జరుగుతుంది ఒక భారీ మహాసభ. కానీ ఇంత దానికి సమాధానం చెప్పి అన్ని విషయాల్లో జయం పొందగలుగుతున్నామంటే దేవుని కృప, నా ఆత్మీయ బిడ్డల యొక్క ఐక్యత, దేవుడు కలిగించిన ఆ కృప. ఈ ఐక్యత మన సంఘంలోనే కాదు, మన కుటుంబాల్లో కూడా రావాలి. కలిసి ప్రార్థించటం, కలిసి డిస్కషన్ చేయటం, కలిసి నిర్ణయాలు చేయటం, కలిసి తీర్మానాలు చేయటం, కలిసి ఐడియాలజీ ఆలోచనలు చేయటం, కలిసి ప్రయత్నించటం, ఒకరినొకరు ప్రోత్సహించుకోవటం, ప్రశంసించటం, ఎంకరేజ్ చేయటం. పొరపాటును కూడా మెచ్చుకోరు కొంతమంది. మళ్ళీ దేవుని బిడ్డలే వాక్యం వింటారు. చక్కగా కూర చేసిందనుకో, అమ్మా ఈరోజు కూర బాగుందంటే సంతోషం, పండగ చేసుకుంటుంది, ఇంకా 4 కూరలు బాగా చేసిద్ది అన్నాడే, తింటాడు లొట్టలేసుకుంటా, కనీసం పొరపాటును కూడా మాట్లాడడం బాగుందని. ఏం బతుకులో ఏమో కొంతమంది చండాలంగా. నేనైతే అట్లా ఉండను. తమ్ముడు నేను చెబుతున్నా కదా, కూర నచ్చిందనుకో సూపర్ అంట, ఒక రకంగా ఉందనుకో యావరేజ్, ఇంకొంచెం బెటర్గా ట్రై చేయంటాను. బాగుందనుకో తప్పకుండా మెచ్చుకుంటాను నేను. ఎందుకంటే మనకే ఉపయోగం మెచ్చుకుంటే. ఇంకా 2 కూరలు వస్తాయి. దేవునికి స్తోత్రం. ఎక్కడికైనా వెళ్ళి తింటా కదా, ఆహారం ఏర్పాటు చేస్తారు కదా. కూర నచ్చిందనుకో, కొంచెం వేసి వెళ్ళింది అనుకో, కూర నచ్చిందనుకో ఇంకొంచెం కూర అన్నం, కూర సూపర్ తల్లి అంట, మళ్ళీ వచ్చింది అది ఆ డేసా తీసుకొని మళ్ళీ వచ్చి వేసుకోనే వేసింది. ప్రశంస, ప్రోత్సాహం, మెప్పుకోలు మాట, ఒక మాట. రోజంతా కష్టపడి పనిచేసి నీ కోసం ఎంతో త్యాగం చేశాడు నీ భర్త. మా కోసం చాలా కష్టపడుతున్నాను, ఒక్క మాట. చాలా ప్రయాసపడ్డాను, ఒక్క మాట అన్నరే మహాతల్లులు. చేయకపోతే ఎవరు చేస్తారేంది? చేసుకున్నప్పుడు చేయడా అయింది, ఆ పిల్లల్ని కన్నప్పుడు చేయడా అయింది, అందరూ చేయట్లేదా అయింది. ఏం తీసుకొని కొట్టాలో అర్థం కాదు ఈ మనుషుల్ని. ఏమండి అదే అండి మాట, అదే ఆ పద్ధతి. అందరూ చేశారు, అందరూ చేస్తున్నారు, ఈయన చేసాడు, ఏంది నేను గొప్ప ఏంది అని వెటకారాలు చేస్తే ఎట్లుంటుందండి కష్టపడ్డోడికి. కానీ క్రైస్తవ కుటుంబాలు అలా ఉండకూడదు. కష్టపడి నీ భర్త ఇంటికి వచ్చినప్పుడు, చాలా కష్టపడుతున్నాయా నా కోసం, పిల్లల కోసం, కాస్త నీళ్ళు పోసుకో, కాస్త పండుకో, ఆ కాళ్ళకి నూనె రాస్తాను, పరిచర్య చేస్తాను, కాస్త రెస్ట్ తీసుకో, బాగా అలసిపోయినట్టున్నావు అను. కాళ్ళు భూమి మీద ఉండవు, ఆకాశంలో తేలుతుంటాడు మనిషి. కానీ ఈ దరిద్రం ఏంది చెప్పనా? నెంబర్ 1 ఈ పని చేయరు, నెంబర్ 2 ఈ పని చేస్తారు. అందుకే ఎక్కువ నెంబర్ 2లో కనెక్ట్ అవుతారు. నెంబర్ 1 భార్య అన్నది ఇట్లా ఎక్కువ బయట అంటుంటుంది, అబ్బో ఏం హాయిగా ఉంటుంది, అందుకే కదిలితే ఆడకపోతుంటాడు. ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే అదేదో నువ్వే చెప్పు. వీళ్ళేమంటే తెలుసా, మాకు రావట్ట అంటే మాయలు చేయటం మాకు రాదు, మోసాలు చేయటం మాకు రాదు. అరే మాయోడు చేయమన్నాడు, నిజం కష్టపడ్డది నిజమా కాదా? ప్రయాసపడింది నిజమా కాదా? రోజంతా నీ కోసం బిడ్డల కోసం కష్టపడి వచ్చింది నిజమా కాదా అని ఒక మాట. అది మా ఎందుకు అయింది? ఉన్న మాటే. నీ తల్లిదండ్రులు నీ కోసం కష్టపడ్డారా లేదా? మమ్మీ మా కోసం చాలా శ్రమ పడ్డావు మమ్మీ అను. ఏమన్నా రత్నాలు రాలిపోతాయా, ముత్యాలు రాలిపోతాయా? అందరూ తల్లిదండ్రులు ఎట్లా చేస్తున్నారు, వీళ్ళు కూడా అంతే చేస్తున్నారు. ఎక్కువ ఏం చేశారేంటి? కన్నప్పుడు చేయొద్దా ఏంటి? ఏం తీసుకొని తన్నాలి వీళ్ళని? ఏం తీసుకొని తన్నాలండి వీళ్ళే? కన్నప్పుడు చేయరా ఏంటి? అది కాదు దేవుని బిడ్డల మాట. అమ్మా మా కోసం కష్టపడుతున్నావు, నాన్న మా కోసం చాలా కష్టపడుతున్నావు నాన్న అను. లోపల పోయి ఏడ్చుకుంటారు, నా బిడ్డలు నా కష్టాన్ని గుర్తించారని. లోపల పోయి ఏడ్చుకుంటారండి. ఇంకా ఆనందంగా చేయగలుగుతారు, నా బిడ్డలు నా కష్టాన్ని గుర్తించారు, నా బిడ్డలు నా త్యాగాన్ని గుర్తించారు, నా బిడ్డలు నా శ్రమను గుర్తించారని మురిసిపోతారు. చాలా ఈ జీవితానికి దేవునికి స్తోత్రం అనుకుంటారు. కానీ అనేక కుటుంబాలు ఎన్ని, అలా గుర్తించే కుటుంబాలు ఎన్ని, ప్రోత్సహించే కుటుంబాలు ఎన్ని, ప్రశంసించే కుటుంబాలు ఎన్ని. ఖర్జూరపు వేళ్ళ ఐక్యతతో ఉన్నట్లు మన కుటుంబాలు అలాంటి ఐక్యతతో, ప్రశంసతో, ప్రోత్సాహంతో, రక్షణ సంగీత సునాదాలతో వర్ధిల్లునుగాక. ఆమేన్. నీకు తెలియకపోతే నేను చెబుతున్నాగా, నేర్చుకో, మొదలుపెట్టు. రోజు ఆమె చేస్తుంది. ఒకరోజు మా వంట చేయొద్దని ఫోన్ చేయి, ఈరోజు చేయవాకు. ఎందుకు? నేను హోటల్ నుంచి తెస్తున్నానులే.
రోజు యాడ్ చేస్తావు, నువ్వు చాలా కష్టపడుతున్నావు. వంట ఆపేయి అంటే ఎంత పండగ ఉంటుందో ఆడవాళ్ళకి. డబ్బులుంటే గజమాలు కూడా ఆర్డర్ చేస్తారు నీకు. వంట ఆపేయి అంటే చాలు, దరిద్రం పోయింది చేయాలనుకుంటారు. చక్కగా వస్తా అంత ఆహారం తీసుకొనిరా, ఎంత సంతోషపడతారో. క్రైస్తవ కుటుంబాల్లో ఇలాంటి ఆనందం, ఇలాంటి సంతోషం, ఇలాంటి నీతి, ఇలాంటి ప్రశంస, ఇలాంటి ప్రోత్సాహం, ఇలాంటి పవిత్రత వర్ధిల్లాలి.